మిరాకిల్ వాటర్ అనేదే లేనప్పుడు పరిశుద్ధ జలం చల్లడం వల్ల మనుషులు ఎలా పడిపోతున్నారు? కింద పడి ఏదో జరుగుతున్నట్టుగా ఎందుకు కొట్టుకుంటున్నారు? ప్రదీప్ సహా కొందరు చల్లుతున్న అమ్ముతున్న జలంలో ఉన్న సీక్రెట్ ఏంటి? ఇది తెలుసుకుంటే శుద్ధ జలం అబద్ధం మాత్రమే కాదు, రోగాన్ని రెట్టింపు చేసే ఘోరమని కూడా క్లియర్గా అర్థమైపోతుంది. విశ్వసించు, ప్రార్థించు. బైబిల్ కానీ బైబిల్ను నమ్మిన వాళ్ళు కానీ చెప్పే మాటలివి. అంతే తప్ప క్షణాల్లో రోగాల్ని మాయం చేస్తామని కాదు. నిజానికి పరిశుద్ధ జలం పేరుతో జరుగుతున్న తంతు వేరు. జలం పేరుతో జనాన్ని దోచుకోవడం. శుద్ధి జలము ఇది రోగాల్ని తగ్గిస్తుందంటే నిజంగానే అది రోగాలను తగ్గిస్తుందా, లేకపోతే రోగాలను పెంచుతా? రోగకారక క్రిములు ఉన్నాయా అనేది ముందు ల్యాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ చేయించాల్సిన అవసరం. రెండోది, నీటి యొక్క లక్షణం రోగాలు తగ్గించడం కాదు. రోగాలు కలగజేసే క్రిములు అందులో ఉంటే ఆ క్రిములు లేకపోతే మనకు రోగాలు రావు. రోగాలు రావడానికి ఇతర కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలని నీరు తాగితే పరిష్కారం కాదు అది. కాబట్టి ఆ రకంగా ఏదో రోగాల్ని తగ్గుతాయి, ఈ నీళ్లు తాగితే రోగాలు తగ్గుతుంది అని చెప్పడం పెద్ద మోసం, అబద్ధం. పరిశుద్ధ జలం పేరుతో జిమ్మిక్కులు చర్చిలలో జరగవు. కేవలం స్వస్థత చేకూరుస్తామంటూ పుట్టుకొచ్చే సభల్లోనే ఆ మహిమలన్నీ కనిపిస్తుంటాయి. ప్రార్థించినట్టు గట్టిగా ఒకసారి అరిచి నీళ్లు చల్లగానే ఎదురుగా ఉన్న వాళ్ళు పడిపోవడం, కింద పడి కొట్టుకోవడం ఒక యాక్షన్. ఈ యాక్షన్కు అసలు కారణం అప్పటికప్పుడు జరిగే ఒక కెమికల్ రియాక్షన్. ఎస్, మీరు వింటున్నది నిజమే. స్వస్థత కలిగిస్తామంటూ చెప్పి అతను చల్లే నీళ్లలో క్లోరోఫామ్ మిక్స్ అవుతుంది. ఆల్ప్రాజోలామ్, డైజోఫామ్ తరహాలోనే ఇది కూడా మత్తు సంబంధిత డ్రగ్. చిన్నా చితగా సర్జరీలు చేసేప్పుడు డాక్టర్లు ఎనస్థీషియాగా వాడేది కూడా ఇదే. పౌడర్ రూపంలో కానీ నీళ్ల రూపంలో కానీ గాల్లో కలిసి కానీ ఇది మనుషుల ముక్కుపుటాల్ని చేరిందంటే వెంటనే మత్తు ఆవహిస్తుంది, స్పృహ తప్పి పడిపోయేలా చేస్తుంది. స్పృహలోకి వచ్చిన మగత వెంటనే వేడదు, అది వీడేదాకా. అందుకే వెంటనే రోగం తగ్గిందన్న భ్రమ కలుగుతుంది. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా 1-2 సార్లు క్లోరోఫామ్ పీల్చడం వల్ల అనర్థాలు అనేకమున్నాయి. డ్రగ్తో సమానంగా ప్రభావం చూపించే ఈ మత్తు ముక్కుకు తగిలితే కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తారు, ఊగిపోతారు, అరుస్తారు, మూర్చొచ్చినట్టుగా కొట్టుకుంటారు. దీన్నే రోగాన్ని తగ్గించే అద్భుత కార్యక్రమంగా షో చేస్తుంటారు కొందరు నిర్వాహకులు. అవసరం లేకుండా క్లోరోఫామ్, డైజోఫామ్ లాంటివి రక్తంలో కలిస్తే మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు ఒకటేంటి అవయవాలన్నీ విషపూరితమవుతాయి. మోతాదుకు మించి ఒంటిలో చేరితే రోగాలు తగ్గడం మాట అటుంచి మతిమరుపు, ఫిట్స్, పక్షవాతం, లివర్ సిరోసిస్ ఇలా కొత్త కొత్త రోగాలు వస్తాయి. క్లోరోఫామ్ మత్తు కొద్ది మొత్తంలో ముక్కుకు తగిలితే స్పృహ కోల్పోతాం. ఎక్కువ మొత్తంలో పీలిస్తే ఏకంగా కోమాలోకే. పొరపాటున కళ్ళలోకో, గాయాల కారణంగా శరీరంలోకో వెళితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో బ్రదర్ ప్రదీప్ చల్లిన పరిశుద్ధ జలం కారణంగా ఓ వ్యక్తి చూపు కోల్పోయాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. టోటల్గా ఈ శుద్ధ జలంలో ఎలాంటి మహిమ, ఏ మహత్తు లేదు. ఉన్నదల్లా అమాయకత్వం. జరుగుతోందంతా అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న బిజినెస్. దట్స్ ఇట్. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే అది అల్లోపతి. ఇలా శుద్ధ జలం పేరుతో మోసపోతే అదోగతే. ఎందుకంటే ఈ జలంలో ఎలాంటి మహత్తు లేదు, కేవలం మత్తు తప్ప. సో బీ కేర్ఫుల్. ఇదే ఇవాల్టి 9:30 స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టీవీ 9.